దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు బిడ్డలారా, మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున ఉదయకాలము ప్రభు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుదాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. పౌలు భక్తుడు రోమా సంఘానికి పత్రికను వ్రాస్తూ ఉన్నాడు. యూదుడని క్రీస్తు దేశస్థుడని భేదము లేదు. లోకంలో మనుషులు భేదాలు పెట్టుకుంటున్నారు, భేదములు ఏర్పరచుకుంటున్నారు, భేదముల ద్వారా వెళుతూ ఉన్నారు. కానీ పౌలు అంటున్నాడు, యూదుడని క్రీస్తు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉన్నాడు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి భేదములు ఏమాత్రం పెట్టుకోకూడదు, భేదములు మన దగ్గర ఉండకూడదు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి నేను యూదుడనని, నీవు క్రీస్తు దేశస్థుడవని, లేకపోతే ఇంకా నీవు ఏదో ఫలాని జాతికి సంబంధించిన వాడవని, ఫలాని కులానికి సంబంధించిన వాడవని అని భేదాలు పెట్టుకొని నేటి దినాలలో మనుషులు విపరీతమైనటువంటి వాదములకు వెళుతున్నాడు. పౌలు అంటున్నాడు, భేదములు పెట్టుకొనవద్దు. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఆయన అందరికి ప్రభు అయి ఉన్నాడు. ఒక్క ప్రభువే అనే మాట మనము చూస్తున్నాం. ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయి ఉన్నాడు. అందుకొరకే ఆ ఒక్క ప్రభువుకు మనం ఏమి చేయాలంటే ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆ ఒక్క ప్రభువు ఎదుట మనము ప్రార్థించు వారము ఉండాలి. ఉదయకాలం నీవు ప్రార్థన చేయగలిగి ఉన్నావా? ఉదయకాలం ప్రార్థిస్తున్నావా? పొద్దున ఉదయకాలం లేచి ఆ ఒక్క ప్రభు అయినటువంటి ప్రభువును నీవు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆయన అంటున్నాడు, పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు, తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, లేకపోతే నల్లవారని తెల్లవారని భేదము లేదు, లేకపోతే పలాని రాష్ట్రం వారు పలాని దేశం వారిని భేదము లేదు. అందరూ ఆ ప్రభువుకు ప్రార్థన చేస్తే ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు కృప చూపడానికి. అయితే ఆయన కృప చూపాలి. ఆ కృప చూపుటకు దేవుడు ఐశ్వర్యవంతుడై ఉండగా నీ జీవితంలో ఆ ఒక్క ప్రభువుకు ప్రార్థన చేయాలి. ప్రార్థనే మన ఊపిరి, ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన జీవితాలను బాగు చేయగలిగేది, ప్రార్థన నీ జీవితంలో నెమ్మది కలిగించేది. అందుకొరకే ప్రార్థన నిన్ను రక్షించేది. ఆయన నామములో ప్రార్థించు వారందరూ రక్షింపబడుదని దైవ లేఖనము జ్ఞాపకం చేయబడుతుంది. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి దేవుని భయము నీ జీవితంలో ఐశ్వర్యవంతులుగా చేస్తూ ఉంది. అంత మాత్రం కాదు, బలిష్ఠులు ఐశ్వర్యవంతులయ్యారని దేవుని యొక్క వాక్యం రాయబడింది. కాబట్టి ఒక్కసారి నీ జీవితంలో ఐశ్వర్యవంతుడైన ప్రభువు ఆయన కృప చూపగలిగి ఉన్నాడని, కృప చూపుతాడని ఆయన పౌలు గారికి జ్ఞాపకం చేస్తున్నాడు. నీ జీవితంలో కృప చూపాలంటే నువ్వు ప్రార్థన మరిచిపోకూడదు. ప్రార్థన చెయ్యాలి, నీవు ప్రార్థన చెయ్యాలి, నీ పిల్లలకు ప్రార్థన నేర్పాలి, నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలని దైవలేఖనాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ఒక్క ప్రభు అయి ఉండగా ఆ ప్రభువుకు నీవు ప్రార్థన చేయి. నీ జీవితంలో ఏది కొరతగా ఉన్నదో, ఏది లోటుగా ఉన్నదో, ఏ సమస్యతో, ఏ ఇరుకుతో ఈ ఉదయకాలం నీవు బాధపడుతున్నావో ప్రభు నీ కొరకు ఈ వాగ్దానమును మాట్లాడుచున్నాడు. ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మన దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆ ఐశ్వర్యవంతుడైన ప్రభు పాదాలు పట్టుకొని నీవు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన కృప చూపుతాడు. కృప పొందుకోవడానికి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. కృప పొందుకోవడానికి ఏదో నీవు చేయవలసిన అవసరం లేదు. కృప పొందుకోవడానికి ఏదో ఎక్కడెక్కడ ప్రయాణం చేయవలసిన అవసరం లేదు. కృప చూపుటకు నీ ప్రభు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి నీవు ఆయనకు ప్రార్థన చెయ్యి అని పౌలు గారు రోమా సంఘానికి తెలియచేస్తున్నాడు. కృప చూపుటకు నీ దేవుడు ఐశ్వర్యవంతుడు. అయ్యో, నాకు ఆయన కృప చూపడేమో, నేను గ్రీసు దేశస్థుడిని కదా, అయ్యో ఆయన నాకు కృప చూపడేమో, నేను యోధుని కదా, అయ్యో ఆయన నాకు కృప చూపడేమో, నేను రోమిడుని కదా, అయ్యో ఆయన నాకు కృప చూపడేమో, నేను పలాని వ్యక్తిని కదా అని అనుకుంటున్నావేమో.
కానే కాదు, భేదం ఏమీ లేదు. ఆయన అందరికీ ప్రభు. ఆయన నామములో ప్రార్థన చేయి వారందరికీ ఆయన కృప చూపుతాడు. కాబట్టి ఉదయకాలం ప్రియులారా, ఆయన కృప చూపాలని ఆశిస్తున్నాడు. కృప చూపడానికి దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఐశ్వర్యవంతుడైన ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం, కృపను పొందుకుందాం, దైవసంలో ముందుకు సాగుదాం. అట్టి ధన్యత ప్రభు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించి కృప కలుగుచున్న దేవుడు, కృప చూపుతున్న దేవుడు మీకందరికీ కృప చూపి మిమ్మల్ని దీవించి ఆయన ఆశీర్వదించునగాక. ఆమె ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రభువా, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై తన్ను ప్రార్థించు వారందరి ఎడల కృప చూపువాడుగా ఉండి ఐశ్వర్యవంతుడై ఉన్నావని ఈ లేఖనములో మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఉదయకాలము తండ్రి, ఈ వాగ్దానం వినుచున్న బిడ్డలు ఎందరైతే నేను కృప పొందుకోగలనా అని ఎవరైతే ఆలోచిస్తున్నారో వారందరి జీవితంలో నీవు ఐశ్వర్యవంతుడు అని వారు గుర్తించున్నట్లు, అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించడానికి, నీ సన్నిధిలో ప్రార్థించి ఆ కృపను పొందుకోవడానికి అయ్యా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఎందరైతే ప్రార్థన చేయని వారుగా ఉన్నారో, ఎందరైతే ఒక్క ప్రభు అయినటువంటి ప్రభువుకు ప్రార్థన చేయని వ్యక్తులుగా ఉన్నారో, నీ నామములో ఇంకా ఎందరైతే ప్రార్థన చేయకుండా ఉన్నారో, యేసు నామములో వారందరూ ప్రార్థించుదురుగాకని ప్రార్థన చేస్తున్నాను. నీవే కృప చూపి సహాయం ఇచ్చమని యేసుక్రీస్తు ప్రభు వారి నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నా నా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్.